నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నా పేరు చిరంజీవి. దేశంలో సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా నిరుద్యోగ యువత అస్త్రంగా మార్చుకున్న బొద్దింక రాజకీయం ఇప్పుడు ఒక అసాధారణ డిజిటల్ విప్లవంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దింకలు, పరాన్న జీవులు అన్నారనే ప్రచారం నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద ఉద్యమానికి బీజం వేసింది. వ్యవస్థ చేసిన అవమానాన్ని ఆయుధంగా మలుచుకొని అమెరికా యువకుడు అభిజిత్ దీప్మే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ సరికొత్త సంచలనాలకు తెరలేపింది. కేవలం 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 1 కోటి మంది ఫాలోవర్లను సాధించి అధికార బీజేపీ అధికార ఖాతాను సైతం దాటేయడం ఈ వ్యంగ్య పార్టీ కేజ్కు అద్దం పడుతోంది. ఈ ఊహించని సక్సెస్ వెనుక కేవలం వ్యంగ్యం మాత్రమే లేదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ నిరుద్యోగ యువతకున్న తీవ్రమైన కోపం, నిరాశ దాగి ఉన్నాయి. ఎక్స్లో ఈ అకౌంట్ను బ్యాన్ చేయించిన బొద్దింకలు చావు అంటూ గంటలోనే కొత్త ఖాతాతో రీఎంట్రీ ఇచ్చి డిజిటల్ యుగంలో యువతను ఆపలేరని నిరూపించారు. కమలం పువ్వును బొద్దింక కొరుకుతున్న చిత్రం ఇప్పుడు వైరల్ కావడంతో అటు అధికార బీజేపీకి, ఇటు తామే టాప్ అనుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్కు ఈ వ్యవహారం పెద్ద సవాల్గా మారింది. మరి నిరుద్యోగ యువత మీమ్స్ ద్వారా వ్యవస్థను ప్రశ్నిస్తున్న ఈ కాక్రోచ్ పాలిటిక్స్ కేవలం ఒక వ్యంగ్యమా, లేక వ్యవస్థను మార్చే విప్లవమా? ఈ అంశంపైనే మనం ఈరోజు ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు ఇప్పుడు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు రాము గౌడ్, ఆమ్ ఆద్మీ నేత. సార్ నమస్కారం అండి. సార్ మీరు వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయరు ఒకసారి. సార్ రాము గౌడ్ గారు. నమస్తే అండి. సార్ నమస్కారం. అయితే మనం చూసుకుంటాం, ప్రధాన న్యాయమూర్తి యువతను ఇలా నిరుద్యోగులు, బొద్దింకలు, పరాన్న జీవులని పూజించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో బిగ్ డిబేట్ ప్రేక్షకులందరికీ, అలాగే సౌత్ టీవీ అందరికీ కూడా నమస్కారం. సో ముఖ్యంగా ముందుగా ఒక విషయం చెప్పాలి, ఇది బొద్దింక రాజకీయం కాదు. అంటే ఈ దేశంలో నిరుద్యోగ యువత ఆవేదన అనేది మనం తెలుసుకోవాలి. అది డిజిటల్గా మారిపోయింది, డిజిటల్ ఉద్యమంగా మారింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఎక్కడో ఈ దేశంలో ఈరోజు యువత అందరినీ కూడా మీమ్స్ చేస్తున్నాను, యువత అందరూ కూడా మీమ్స్ కోసమే ఉపయోగపడుతున్నాను, ఏదో ఒకటి చేస్తారని అనుకున్నారు. కానీ యువత వెనక వాళ్ళ ఆవేదన ఏందని ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి ఆలోచించే శక్తి లేకపోయింది అనేది కూడా. ఎందుకోసం అంటే ఎక్కడ పడితే అక్కడ లీకులు, ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు ఒకవైపు, అయితే పరీక్షల లీకులు ఒకవైపు. అంటే ఎక్కడ చూసినా సమస్యలే. ఆ సమస్యల నుంచి వచ్చిందే ఈ ఏదైతే సిజేపీ పార్టీ అనేది అందరూ కూడా అనుకునేది. కాబట్టి ఖచ్చితంగా యువత ఆక్రోధం, యువత యొక్క ఆలోచన, ఇది పొలిటికల్ పార్టీలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అంటే సరి అయిన దృష్టితో చూడకపోవడం వల్లనే ఇదంతా కూడా వచ్చిందనేది మనం అనుకోవాల్సిన విషయం. సో కాబట్టి యువత కోపాన్ని వ్యంగ్యంగా చూసిన ఎవరికైనా యువత తలుచుకుంటే ఈరోజు ఈ దేశంలో, మన భారతదేశంలో యువత తలుచుకుంటే టోటల్ వ్యవస్థలో ఎంత మార్పు తీసుకెళ్తారు అంటే ఒక బొద్దింక అనే మాటను ఈరోజు అనడం వల్ల యువత అందరూ కూడా ఏకదాటిగా ముందుకు వచ్చేసి ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికే కావచ్చు, స్వతంత్రంగా. అంటే ఒకసారి మనం ఆలోచించాలి, ఈ దేశంలో యువత అందరూ కూడా ఒక ఐడి క్రియేట్ చేసిన తర్వాత దరిదాపుగా ఇప్పటి వరకు కూడా 15.9 మిలియన్స్ అంటే అంతమంది ఈరోజు ఫాలోవర్స్గా వచ్చారంటే ఇన్ని కోట్ల మంది ఆక్రోధన కాదా, ఇన్ని కోట్ల మంది యొక్క ఆవేదన కాదా అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా అడుగుతున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ వైఫల్యాల మూలాన్నే ఈరోజు యువతను పట్టించుకోకపోవడం వల్లనే ఈ అనర్థాలు వచ్చినాయి. ఈ అనర్థాలకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు ఐడి వచ్చిన తర్వాత దాన్ని ఐడిని బ్యాన్ చేయించడానికో, లేకపోతే ఐడిని బ్యాన్ చేయించి క్లోజ్ చేయడానికో చూడడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ సమస్యలు ఏందో గుర్తించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో కాబట్టి కాక్రోచ్ని మేము ఈరోజు ఏదో దాన్ని క్లోజ్ చేయడం చూస్తున్నాము, లేకపోతే దాని మీద ఆ ట్విట్టర్ ఐడి మీద కంప్లైంట్ ఇస్తున్నాము అనే బదులు అసలు సమస్యల మీద, సమస్య పరిష్కారం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసి ఉండుంటే ఇటువంటి పరిస్థితులు అది ఈరోజు బీజేపీ పార్టీకి పైచిలుకగా ఈరోజు అంటే ఒక పార్టీకి, ఈరోజు దేశంలో పాలించే పార్టీకి ఆపోజిట్గా ఒక యువత ఒక యుద్ధాన్ని ప్రకటించి, ఒక యువత ఈరోజు నిరుద్యోగ విషయం పైన బయటకు వచ్చి సమస్యల మీద బయటకు వచ్చిందంటే అంత పార్టీ కాకుండా
డబుల్‌గా అంటే ఎక్కువ దిశగా ఈరోజు ఫాలోవర్స్ అయ్యారంటే దానికి కారణం ఎక్కడో ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ గూడా వీళ్ళ పక్షాన లేవనేది నిజం. వీళ్ళ పక్షాన నుంచెల్లి ముందుకు జరిపారనేది కూడా ఉంది. ట్విట్టర్ ఐడీ పొద్దున్నే మనం చూస్తున్నాం. ట్విట్టర్ ఐడీ ముందుగా 50,000 మంది 50,000 మంది న్యూ అకౌంట్‌లో అంటే ఇప్పుడు న్యూ అకౌంట్‌లో 50 మంది అయింది. ఇంతకు ముందు అకౌంట్‌ని అది కంప్లెయింట్ ఇచ్చి క్లోజ్ చేసే పరిస్థితిని తీసుకెళ్ళింది. కానీ అయినా కూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఒక ప్రబుద్ధుడు ఆన్‌లైన్‌లో మాట్లాడుతుండు. ఆ ప్రబుద్ధుడు మాట్లాడేది ఏంటంటే ఇదంతా పెయిడ్ అని. అసలు ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం ఈరోజు సమస్య ఏంది? సమస్య ఎక్కడి నుంచెల్లి సృష్టించారు? ఆ సమస్యకు మూల కారణాలు ఏందని తెలవకుండా ఈరోజు యువతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పార్టీలు ఏవైనా గాని యువత ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బొద్దింకల్లాగానే ఎక్కడ సమస్యలున్నాయో అక్కడికి ఈ కాక్రోచ్‌గా అందరం కలిసి కూడా యువత ముందుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతది. ఆ దిశగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక న్యూస్‌ని క్రియేట్ చేసినాం. సెన్సేషన్ న్యూస్ కాగలిగిందంటే కారణం ఓన్లీ యువత. ఈరోజు పార్టీలు భయపడుతున్నాయంటే అర్థం చేసుకోండి. పార్టీలు కంప్లైంట్ ఇస్తున్నాయి. ఆ ఐడీలని క్లోజ్ చేయాలని అంటే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగ యువత పైన ఆలోచించాలి. ఈ దేశంలో పరీక్షల లీకుల పైన ఆలోచించాలి. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల పైన ఆలోచించాలి. ఈ దేశంలో యువతకు ఉద్యోగాల పైన ఆలోచించాలి. ఈ దేశంలో మంచి విద్య కోసం ఆలోచించాలి. ఈ దేశంలో పిల్లలందరికీ మంచి వైద్యం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన దిశ మార్చుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తుంది. రైట్ సార్, రైట్. అదేవిధంగా మనతో పాటు బీజేపీ లీడర్ పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పార్టీ తెగ ట్రెండ్ అవుతుంది, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దింకలు, పరన్నాజీవులు అని అనడంపై యువతులు కోపానికి తెరకట్టిందని చెప్పవచ్చా? సార్, ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇందాక బుర్ర రామరావు గారు మాట్లాడుతున్నారు, యూత్ ఆలోచన ఏ ధోరణిలో ఉన్నది అనేది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా గ్రహించాలి. ఈరోజు ఏంటంటే అది సుప్రీంకోర్టు జడ్జి గారు అలా మాట్లాడము, సంబోధించడం కరెక్ట్గా అయిన విధానం కాదు. ఎందుకంటే ఎవరినైనా ఒక జంతువులతోటి, పక్షులతోటి పోల్చడం అనేది సమయతుకంగా కాదు. మన భారతదేశంలో అది ఎక్కడ కూడా అది బాడీ షేమింగ్ కిందికి వస్తుంది, లేదా ఇంకో రకంగా అవమానకరంగా మాట్లాడినట్టు వస్తుంది. ఎందుకంటే ఎవరమైనా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పరిష్కార మార్గాల గురించి మనం మాట్లాడాలి. మనం అనుకున్న దానికంటే జనాభా కూడా వేరే దేశాలలో నియంత్రణ ఉంటే మనకు పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. దానికి కావలసిన విధి విధానాలను మనం రూపొందించుకోవాల్సి వస్తుంది, అవకాశాలను సృష్టించుకోవాల్సి వస్తుంది. అది పక్కన పెట్టేసి ఒక విపరీతమైన ధోరణిలో, ఎందుకంటే ఇది మనం ఒకటి నక్సలైట్ల దాంట్లో ఉంటుంది, రెచ్చగొట్టి వేరే దానికి మరే విధంగా యూత్ను కనుక ప్రేరేపిస్తే కనుక దేశంలో అల్లకల్లోలకు ఇదవుతుంది. దాన్ని ఏ విధంగా మనము సరి చేసుకోవాలి, ఏం మాట్లాడాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక ఐ థింక్ రాము గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అనుకుంటాం, ఆవేశంతో మాట్లాడితే ఏ పని కాదు రాము గారు, మనం ఆలోచనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉంది, అక్కడ ఎన్ని ఉద్యోగాలు వేసింది, ఎంత నిరుద్యోగాన్ని ఇచ్చేసింది, లేదంటే ప్రో ఇండియాలకు తీసుకొచ్చి అక్కడ ఎలా వసతులు కల్పించింది ఢిల్లీ లెవెల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకటి మనం మాట్లాడేటప్పుడు సమస్యగా మాట్లాడండి. ఒక పార్టీని బదనాం చేసే విధంగా ఒక పార్టీని ఇది కాదు. సమస్య ఎక్కడుంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది, అవి ఏ విధానంలో పోతే ఇప్పుడున్న యువతకు అవకాశాలు కలుగుతాయి, ఏ సెక్టర్లలో మనం ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది, ఏ సెక్టర్లలో ప్రభుత్వం వెనుకబడి ఉంది, సూచనలు, సలహాలు కానీ, డిమాండ్లు కానీ, లేదా మనం వెళ్ళి ప్రజా ఉద్యమాల ద్వారా కూడా మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకురావచ్చు. అంతే తప్ప ఒక పార్టీని పట్టుకొని ఒక పార్టీని బదనాం చేసి ఇది రాజకీయ లబ్ధి కొరకు ఇలాంటి అంశాలను యూజ్ చేసుకుందామని కనుక మీ యువతను రెచ్చగొడితే కనుక నష్టపోయేది యువతనే కానీ
వేరేది ఏది ఉండదు. యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇలాంటి కొంతమంది అంటే భారతదేశ వ్యతిరేకులు చాలా మంది బయట దేశాలలో ఉండి కుట్రలు చేస్తున్నారు. ఒక ధ్రువపాటు ఎవరో ఒకటి ఉంటాడు, ఎక్కడో ఉంటాడు జర్మనీ జపాన్లో, ఒక దేశానికి భారతీయ జనతా పార్టీకి ఎగనిస్ట్ గా 24 అవర్స్ పడుతుంది. అది పెట్టిన గంటలోనే నేను చూసినాను, లక్షల్లో వెళ్తాయి. కానీ ఇది ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ తెలియదు. ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి చాలా మంది విలియన్స్ ఫాలోవర్స్ వచ్చిండ్రు. అది ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఎవరున్నారు, వాళ్ళ ఐడీలు ఎక్కడున్నాయి, ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది పరదేశంలో ఉండి భారతదేశం మీద కుట్ర చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తున్నారు అనేది చూడాలి. మనము కంటెంట్ మొత్తం చూడకుండా లాస్ట్ హెడ్లైన్సే కనుక చదివి మనం రిజల్ట్ ఇద్దామంటే చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఆ ప్రశ్నకు మీరు ఏదైతే చూసినా మనం ఇప్పుడు మీరు ఇందాక రామగౌడ్ గారు బాగా ఆవిషయంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లలో తమ్మునేలు చూడండి, ఒక్కొక్క తమ్మునేల్స్ ఘోరంగా ఉంటాయి. అక్కడ కంటెంట్ వెళ్ళేటప్పటికీ జీరో ఉంటుంది. ఇలాంటి అంశాలలో మీరు కనుక పోతే కనుక యువత భవిష్యత్తు దెబ్బతింటుంది. ఒక మొత్తం కంటెంట్ చూడండి, సారాంశం చూడండి, దాని తర్వాత ఒక నిర్ణయానికి యువత రావాలా. కానీ ఎవడో ఎక్కడో కూర్చొని దాన్ని ఒకటి మాట్లాడిండు, ఇక్కడ దాన్ని పట్టుకొని భారతదేశంలో మనం రెచ్చగొడతాము, యువతను దేశ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా చేస్తాము, యువత జీవితాలతోటి కొన్ని పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందుదాము అని చూస్తే కనుక దేశానికి ఇబ్బందికరం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చిందండి? అవినీతి ఉండద్దు, అవినీతి పాలనల భ్రష్టాచారం ఇది ఉన్నది అనుకొని అన్నా హజారే దాంట్లో ఒక అడ్డదారిలో దూరి దాని తర్వాత దేశం మొత్తము అవినీతి గురించి ప్రజలందరూ ఏకీకృతమై ఒక ముక్తకంఠంతో మాట్లాడిన అన్నా హజారేని పక్కకు పంపించేసి పార్టీని స్థాపించి దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకొని ఎవరు జైల్లో ఉన్నారు, ఏ రీజనల్ పార్టీ నాయకుడు ఇంత త్వరగా ఇంత ఇదిగా ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అవినీతి ఆరోపణలతోటి. ఇవన్నీ ఒకటి ఏంటంటే మనం చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. రామ్ గౌడ్ గారు, మనం ఒకటి యువత మీరు స్పందించిన కొన్ని ఉన్నాయి, అసమానతలు లేవు, యువతకు ఇబ్బంది ఉంది, ఉపాధి కలగాలి, వారి భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడున్న మేము కూడా పేరెంట్స్మే, మేము పెడుతున్న ఎడ్యుకేషన్ ఫీజులకు తగ్గ ఇప్పుడు నేను 20 నుంచి 30 లక్షలు 5 years పెడుతున్నాను. వాళ్ళ ప్యాకేజ్ చూస్తే 5 లక్షలు కూడా లేదు. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. భారతదేశంలో యువతకు అవకాశాలు రాకపోవడానికి గల ముఖ్య కారణాలను మనం అన్వేషించుకోవాలి సార్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ ఇయర్లో ప్రతి కంపెనీకి వాంటింగ్ ఉంది, క్వాలిటీ పర్సన్స్ దొరకట్లేదు. దీంట్లో ఎవరిది తప్పు అనేది చాలా ఇంపార్టెంట్. 150 పోస్టులు ఉంటే 5,000 మంది వెళ్తే కూడా ఆ 150 మంది కూడా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు నాకు 1 నిమిషం నాకు టైం ఇవ్వండి సార్. ఈ సమస్య చాలా సున్నితమైంది విద్యార్థుల భవిష్యత్తుకు. ఇప్పుడు ఒక కాలేజీ పెడుతున్నారు సార్ మన దగ్గర. ఆ కాలేజీలో సిఎస్సి కోర్స్ అంటే 10 years కింద ఏదైతే క్యారిక్యులం ఉందో స్టిల్ అదే క్యారిక్యులం ఉంటుంది సార్. ఇవాళ చాలా చేంజ్ అయిపోయింది క్యారిక్యులం. కానీ ఇప్పుడు ఏదైతే ఐటీ కంపెనీలకు రిక్వైర్మెంట్ ఉంది, ఈ టెక్నాలజీకి చాలా కావాల్సింది ఉంది. కానీ అక్కడ ఫీజులు దండుకోవడానికి ఉన్నంత శ్రద్ధ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటలేరు, మెయింటెనెన్స్ ఉంటలేదు, ఫీజులు గుంజుకుంటున్నారు. స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఇంటర్వ్యూకి వెళితే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి కావాల్సిన చదువు నేర్చుకున్న వ్యక్తి కనబడుతుంది, సర్టిఫికేట్ కనబడుతుంది, కానీ నాలెడ్జ్ కనబడుతుంది. ఇందులో స్టూడెంట్ తప్పనట్లే, నేను విద్యార్థుల తప్పట్లో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దీనితోటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ జాబ్లు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
ఇక్కడ ఐటీ దాంట్లో కూడా విపరీతంగా మనం ఈ రోజు చూడండి, ఏ ఏ ఒక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి, వాంటింగ్ చేస్తున్నారు. కానీ క్వాలిటీ పర్సన్స్ దొరకలేరు. సర్టిఫికేట్స్ ఉంటుంది కానీ దానికి తగ్గ నాలెడ్జ్ ఉండట్లేదు. దీనికి అంతటికి ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వాల ఫెయిల్యూర్. నేను కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో ఫెయిల్ అవుతున్నాయి. కాలేజీల నుంచి స్కాములు చేసుకుంటా, పర్మిషన్ ఇచ్చుకుంటా క్వాలిటీని విద్యను విద్యార్థులకు అందిస్తలేరు. దానితోటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. వాళ్ళు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు కాదు, వాళ్ళకు నాణ్యమైన విద్య ఇస్తే ఎక్కడైనా బతకగలుగుతాడు, ఏ అంశంలోనైనా పని చేయగలుగుతాడు. వారికి ఆ ఆపర్చునిటీ ఉందంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిందంటే ఒకేసారి సెలెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. కానీ నాణ్యమైన విద్య లేదు. ఫీజులు 20 లక్షలు తీసుకుంటే 5 ఏళ్లకు ఒక కాలేజీకి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, ఒక కంపెనీకి వెళ్తే 4 లక్షలు 5 లక్షల ప్యాకేజ్కి జాయిన్ అయితే ఈ 20 లక్షలు కట్టింది ఎన్నడు రావాలి? 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. 5-10 ఏళ్ళు వీళ్ళు ఫీజులు కట్టిన దానికే సంపాదన పోతే ఇంక ఎర్నింగ్ ఏం కావాలి? వాళ్ళ పిల్లల చదువుకి ఏం కావాలి? ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? మరి సార్, అయితే ఇప్పుడు మన సుప్రీంకోర్టు సీజే అయితే వ్యవస్థలపై వ్యవస్థలను ఖండించకుండా ఇలా యువతను, విద్యార్థులను, బొద్దింకలు, పరండాజీవులను సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పారు ఇప్పుడు విద్యార్థుల్ని తప్పు పట్టట్లేదు, యువతను తప్పు పట్టట్లేదు, విద్యా సంస్థలలో లోపం ఉందని మీరు చెప్తున్నారు. కాకపోతే మరి ప్రధాన న్యాయమూర్తి ఇలా యూత్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ముందు నాది విన్నరో లేదో సార్, అలాంటి అంశాలు మాట్లాడాల్సింది కాదు. ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక సుప్రీంకోర్టులో సీజేగా ఉన్న వ్యక్తి ఇలాంటి, నేను ముందుకు మీకు స్టార్టింగే చెప్పాను సార్. ఎందుకంటే ఒక వ్యక్తిని కిందపరిచే విధంగా కానీ, పక్షులతోటి కానీ, జంతువులతోటి కానీ మనుషులను పోల్చొద్దు అనేది మనము ప్రస్తుతం నుంచి కూడా మన భారతదేశంలో ఉంది. చాలా అవమానకరంగా ఫీల్ అవుతాము. ఇది ఎవరమైనా సరే, ఆయన అన్నంత మాత్రాన మనం సమర్థిస్తాము పార్టీల పరంగా అనుకుంటే కరెక్ట్ కాదు. మా పిల్లలు కూడా ఉన్నారు, మా పిల్లల్ని కూడా అన్నట్టే, మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని కూడా అన్నట్టే. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దానికి పరిష్కార మార్గాలుగా ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు మాట్లాడాలి. ప్రజల భవిష్యత్తుకు మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఒక ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా ఉండాలి. ఒక అవమానకరంగా, ఒక ఏలనగా ఉంటే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళను భవిష్యత్తు మీద ఇబ్బంది కొట్టే విధంగా ఎవరి వాక్యాలు కూడా ఉండద్దు. ఎంత అధికారం ఉన్నంత మాత్రాన ఒకరిని నిందిస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యాఖ్యల పట్ల నేను కూడా సమర్థించట్లేదు, నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. ఏదైనా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే మాట్లాడాలి తప్ప విద్యార్థులను ఏలన చేసినట్టు, వారి తల్లిదండ్రులు వారి భవిష్యత్తును ఏలన చేసినట్టు మాట్లాడడం సమంజసంగా లేదని చెప్పేసి తెలుస్తుంది. రైట్ సార్. రాముగౌడ్ గారు, సార్, సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య పార్టీ తెగ హల్చల్ చేస్తుంది. అటు చూసుకుంటే బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కంటే ఎక్కువగా ఫాలోవర్లు తీసుకొని దాటి వెళ్ళిపోతుంది. సో బీజేపీ పైన ఉన్న కోపంతోనే యువత ఈ వ్యంగ్య ఉద్యమానికి దారితీసిందని చెప్పొచ్చా? సో తప్పకుండా ముందుగా నేను కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాను. సో అంటే జనరల్గా పొలిటికల్ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఇట్లా మాట్లాడు, అంటే ఐ థింక్ మనం ఇన్ని డిబేట్ చూస్తున్నాం కాబట్టి, అంటే ఆ సమస్యని అంటే యాజ్ ఎ పేరెంట్గా కావచ్చు, రియాలిటీ గురించి మాట్లాడారు. సో నేను అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకోసం అంటే ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాల వైఫల్యాలు అని చెప్పారు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు యూత్ అంతా కూడా ఒక పార్టీగా వచ్చినప్పుడు వాళ్ళ విధి విధానాలు ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అవినీతి పైన పోరాటం చేస్తున్నారా? ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్టు అవినీతి పైన పోరాటం చేస్తున్నారా, లేకపోతే పోరాటం చేసే వ్యక్తి పైన అవినీతి వేస్తున్నారా? పోనీ వీళ్ళు అవినీతి రుద్దితే వీళ్ళ పక్షాన నిలబడేటోళ్ళు, అంటే ఒకవైపు ఇమీడియట్గా అవినీతి ఈడీలు దాడి చేస్తాయి, తెల్లారితేనే వాళ్ళందరూ బీజేపీ పార్టీలో చేరిపోతారు. వాళ్ళందరికీ క్లీన్ చిట్స్ అండ్ అవినీతి ప్లస్ పార్టీ మార్పు ఈజ్ ఈక్వల్ క్లీన్ చిట్ పాలిటిక్స్. సో ఏంటంటే ఇదంతా కూడా యువత ఎక్కడో చూస్తున్నారు. ఈ దేశ రాజకీయాల మీద కూడా యువతకు పట్టు ఉంది, ఖచ్చితంగా లేదని కాదు. యువతను ఇప్పుడు సీజే చెప్పినట్టుగా బొద్దింకల్లాగిదని కాదు, యువత వాళ్ళు పరీక్షిస్తున్నారు. యువత వాళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిపైన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు.
ఆ స్పందిస్తున్నారు కాబట్టే ఈరోజు ఏ పార్టీ అయినా మనుగడ ఉంది అంటే నిజంగానే ఆ పార్టీ మంచి పని చేస్తున్నప్పుడు యువత అంతా కూడా మద్దతు తెలుపగలిగారు. ఒకవేళ ఆ పార్టీ మంచి పని చేయనప్పుడు అలాగే యువత అంతా కూడా మనం సింపుల్ గా చూసుకోవచ్చు. రాఘవ చెడ్డ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు పార్లమెంటులో జన్ తరఫున ఎంత పెద్దగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మూసుకొని ఉన్నాడు. కాబట్టి మూసుకొని ఉన్న తర్వాత ఎవరైతే తనని ఇంత పెద్ద ఎత్తున ఎత్తుకున్న ఈ రోజు ఈ యువత ఒకేసారి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఇటు నీటు పరీక్షల పైన కావచ్చు మిగతా దేనిపైన కూడా నోరు మెదపట్లేదు. అంటే పార్టీలో చేరిన తర్వాత అతను నోరు మూసుకొని ఉండడం వల్ల ఈ రోజు అదే యువత ఎక్కడున్నావు రాఘవ చెడ్డ నోరు మూసుకుపోయిందా అని మీమ్స్ ద్వారా కానీ మిగతా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పింది, ఒక ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రోజు యువతను మోసం చేసినాయే. ఈ రోజు విద్యార్థులని వాళ్ళ విద్యార్థుల సమస్యలపైన ఆల్రెడీ వాళ్ళ ఏదైతే పరీక్షల పైన ఏదైనా కూడా ఎక్కడ పారదర్శకంగా ఉంది, ఎక్కడ లీకులు జరుగుతున్న వాళ్ళని లీకులు అయిన తర్వాత వాళ్ళకి బెయిల్, ఎవడైతే లీకులు చేసిండో వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు, దర్జాగా బయట తిరుగుతున్నారు. ఈ రోజు ఎక్కడైతే ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాయో డబుల్ ఇంజన్ సర్కార్లో లీకులు జరుగుతున్నాయి. ఆ లీకులు అయిన తర్వాత వాళ్ళని ఎటువంటి అంటే నిజంగానే అక్కడ ఉండే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదు? వైఫల్యం కాదా? ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అయినా కూడా ఒక యంగ్స్టర్ గా ఒక యువతగా చెప్తున్నాను, నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే. కానీ ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పట్టుకుంది అంటే ఇక్కడ కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో జరిగే ఈ సంఘటనలన్నీ కూడా ఎక్కడో యువతని కలిచివేస్తున్నాయి. యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. యువతని ఒక్క బొద్దింక అనడం వల్లనే ఈరోజు లక్షల వేల కోట్ల బొద్దింకలు ఒక కాడి జమ అవుతున్నాయి. అంటే ఒక్కసారి యువత పవర్ ఏందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి పార్టీకి రావాల్సిందే. ప్రతి పార్టీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిందే. కానీ వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేయడం కానీ ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేయడానికి కానీ అంటే వాళ్ళ కోసం ఆరా తీయడానికి ముందుకెళ్ళడానికి కానీ అంటే ఇవన్నీ కూడా ఒక అంటే ఫూలిష్నెస్ పనులే తప్ప వాళ్ళకి ఏం లేవు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆ ఉద్యమంలో అంతర్మదనం ఏంది? ఆ ఉద్యమంలో నుంచి వచ్చింది ఎందుకోసం? ఈ ఉద్యమాన్ని రూపుదాల్చింది ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది 2 కోట్ల ఉద్యోగాలని. ఖాళీలు ఎక్కడున్నాయి? ఎక్కడ యువతకి ఇచ్చిర్రు? ఎక్కడ అచ్చందిని ఉన్నాయి? ఎక్కడ తెచ్చినాయి? ఈ రోజు యువతకి అచ్చందిని వచ్చినప్పుడే కదా అచ్చదిని అంటూ ఈ రోజు యువతనంతా కూడా రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు అనేది నిజం. కాబట్టే అటువంటి పరిస్థితులకు వెళ్ళి వచ్చిందే. ఎందుకోసం అంటే ఈ రోజు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, కానీ న్యాయ వ్యవస్థ కూడా యువతను ఈ రోజు వాళ్ళని బొద్దింకల్లాగా అంటున్నది. ఈ రోజు అటుంటే ఖండించిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే లేదు. సో అందరూ కూడా ఈ రోజు యువతని తప్పుదారి పట్టించే పరిస్థితుల్లో ఉన్నారు, కానీ యువత ఆలోచన విధానాలను గుర్తించే పరిస్థితులు లేరు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగిన వెంటనే అక్కడ ప్రభుత్వాలు అన్యాయం ఎక్కడ జరిగింది వెంటనే అంటే యుద్ధ ప్రాతిపాదికన అక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేకపోయినాయి. ఇక్కడ అదే రాజస్థాన్ లో నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి, యువత ప్రశ్నించడానికి రావాలనే ఆలోచన రాదు. ఎందుకోసం అంటే మాకు ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, మాకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా కోసం మాట్లాడుతుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, మాకు మంచి చదువును చదివిస్తారు, మాకు మంచి విద్యను అందిస్తారు అనే ఒక ఫీల్ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీల వైఫల్యాల వల్లనే ఈరోజు ఇటువంటి పరిస్థితులు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా పక్కన పెట్టి ఎక్స్ప్రెషన్ లైక్ చేస్తున్నారు, పక్క దేశం నుంచి వాళ్ళకి లైక్ చేస్తున్నారు, పక్క దేశం వాళ్ళు షేర్ చేస్తున్నారు, పక్క దేశం వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అసలు ఎందుకు సమస్య వచ్చిందని మనం చూడకుండా, సమస్య ఎక్కడి నుంచి పుట్టిందని చూడకుండా మళ్ళీ రెండవదేంటి పక్క దేశం వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు అంటే సమస్య సృష్టించినప్పుడు ఆ సమస్య ఎక్కడి నుంచి సృష్టిందని తెలుసుకోకుండా ఆ సమస్య మీద వేరే రకాలుగా మాట్లాడడం అనే తప్పు. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, వెంటనే అక్కడ ఉండే విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. విద్యాశాఖ మంత్రి బాధ్యత కాదా అటువంటి? కాబట్టి ఈ రోజు యువతంతా బయటకు వస్తున్నారు. యువతంతా ఎందుకు బయటకు వస్తున్నారు అంటే కారణాలు ఇవి కాదా అని అడుగుతున్నాం. 23 లక్షల మంది ఈ రోజు మంచిగా చదువుకొని 3 లక్షలు 4 లక్షలు ఫీజు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మళ్ళీ నెల కోసం 30,000 మళ్ళీ కట్టి ఈ రోజు పేరెంట్స్ పరీక్ష రాయాలంటే అని ఆలోచించాల్సిన ప్రభుత్వానికి ఉంది. రాము గారు ఒక్క సెకండ్. రైట్, మనతో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. సార్ నమస్కారం అండి.
అదేవిధంగా నమస్కారం అండి. నమస్కారం అండి సెట్. అదేవిధంగా మనకు ఫోన్ ఇన్ ద్వారా పీడిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గారు ఉన్నారు. సార్ మహేష్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి యువతను ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల పరంగా చూసుకుంటే యువతను పట్టించుకోవడం లేదు రాజకీయ పార్టీలు. యువతను అసలు వాళ్ళకి కావాల్సిన చర్యలు, అసలు వాళ్ళకి కావాల్సిన పథకాలు ఏవి చూడట్లేదు. అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దింకాన్ని సంబోధించడం పైన మీరేం చెప్తారు? సార్ మొదటిగా ఒక మంచి అంశాన్ని తీసుకొని చర్చిస్తున్నందుకు స్వతంత్ర టీవీకి మా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ ప్రధానంగా అధికారంలోకి వచ్చిన ఈ 13 ఏళ్ల కాలంలో ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలను అమలు చేయడంలో, లేకపోతే హామీలను తీర్చడంలో వైఫల్యం చెంది ఇప్పటిదాకా భారతదేశ యువతని, విద్యార్థుల్ని ఒక మతోన్మాద ముసుగులో ముంచి ఈరోజు వాళ్ళని మళ్ళా ఎన్నికల్లో గెలుస్తున్న ఒక పరిస్థితి నుంచి ఈరోజు విద్యార్థులు, లేకపోతే ఇప్పుడున్న యువతరం మొత్తం కూడా ఆలోచిస్తున్నారు, ఒక ఉద్యమంలోకి వస్తున్నారు. జంజీ బ్యాచ్ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చే ఒక పరిస్థితి నెలకొనడం అనేది ఈరోజు నిజంగా బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్లు ఈరోజు విద్యార్థిని యువతల్ని ఒక మోసలో ఉంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళకి సాధ్యం కావడం లేదు. ఇక ఎందుకంటే దేశంలో నిరుద్యోగం ఉంది, దేశంలో అవిద్య ఉంది, అనారోగ్యం ఉంది. అదేవిధంగా ఇప్పటికీ నీటి వంటి పరీక్ష పత్రాలు లీక్ అయిపోతా ఉన్నాయి. యువత ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవప్రదమైన జీవితం ఈరోజు యువతకు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక రాజకీయ అవినీతి కూడా ఈరోజు పిచ్చిమెరిగిపోతా ఉంది. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న చట్టాలు మొత్తం కూడా నేను ఓన్లీ ఒక పేపర్ లీకేజ్ ద్వారానే ఇట్లా వస్తారని చెప్పేసి నేను మాట్లాడడం లేదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న చట్టాలు, అది నూతన జాతీయ విద్యా విధానం కావచ్చు, లేకపోతే 4 లేబర్ కోడ్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా మారుస్తున్న ఒక తరుణంలో వీటికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీకి అనుకూలంగా మారుస్తున్న ఒక తరుణంలో దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రజల్ని మతోన్మాదం లేకపోతే కులోన్మాదంలో ముంచి మళ్ళా యథావిధిగా ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి ఈ జంజీ బ్యాచ్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. వీళ్ళు ఇందాక చెప్పినట్టు ఐటీ సెల్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టినా, లేకపోతే కమ్యూనికేషన్ ని తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా వెనక్కి పోవడం లేదు. ఎందుకంటే భారతదేశంలో నిరుద్యోగం అట్లా ఉంది, భారతదేశంలో అధిక ధరలు అట్లా ఉన్నాయి, భారతదేశంలో అనేక సమస్యలు అట్లా ఉన్నాయి. ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్ కంపెనీలకి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత రుణమాఫీ చేశారు, 16 లక్షల కోట్ల రూపాయలని. అదే మరి భారతదేశంలో పేద ప్రజల మీద పన్నుల భారం ఎందుకు మోపుతా ఉన్నారు? ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరుగుతా ఉన్నాయి? ఇప్పటికీ గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతా ఉన్నాయి? అంటే ప్రజలందరూ కూడా తమ కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే ఒక స్థితి, అదేవిధంగా కనీసం బతకలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న యువతరం ఆలోచిస్తా ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జంజీ బ్యాచ్, జంజీ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని మనం సాధారణంగా ఆహ్వానించాల్సిందే. భారతదేశంలో ఎవరైతే సమానత్వం వైపు, ఎవరైతే అసమానత లేని సమాజం నిర్మించే వైపుగా కనీసం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, విద్యార్థులకి విద్య అందే విధంగా, నిరుద్యోగులకి ఉద్యోగాలు అందే విధంగా, పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు అందే విధంగా మన ఈ కార్యాచరణ ఉంటే బాగుంటది అనేది నేను ఆలోచిస్తున్నా సార్. అట్లుంటే బాగుంటది అనేది నాకున్న ఒపీనియన్. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. శివకుమార్ గారు చెప్పండి. రైట్, ఇందాక మనకి రాముగౌడ్ గారు చెప్పిన విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అటు రాజకీయ పార్టీలు కావచ్చు, యువత కోసం పనిచేసి యువతకు సపోర్ట్ చేస్తే ఇలా యువత ఎందుకు రోడ్డున పడతారు, యువత ఇలాంటి ఉద్యమాలు ఎందుకు పుట్టుకొస్తాయి, ఇలాంటి వ్యంగ్య పార్టీలు ఎందుకు పుట్టుకొస్తాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయితే ఇక్కడ నిజంగా కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి నా తరఫున శుభాకాంక్షలు. మంచి నిర్ణయం తీసుకుంది యువత. ఇంకోటి ఏమంటే దాంతోపాటు ఎవరైతే ఆ సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఆయన అటువంటి మాటలు లేకపోతే యూత్ని కాక్రోచ్ కింద కౌంట్ చేసిండ్రు కాబట్టి ఈరోజు కాక్రోచ్లన్నీ బయటికి వచ్చినాయి. మంచి గమ్మున ఒక పక్కకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు రెచ్చగొట్టిండ్రు అంటే నిజంగా కూడా వాళ్ళు వచ్చిన అంశం కానీ వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన 5 పాయింట్స్ కూడా నిజంగా కూడా అప్రిషియేటబుల్. రెండవది
ఏదైతే మొత్తానికి ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే విధానం తీసుకొచ్చిందో మాట్లాడుతున్నారో అది ప్యూర్లీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. ఈ 12 సంవత్సరాలలో నరేంద్ర మోదీ కానీ లేకపోతే అమిత్ షా చేస్తున్న ఏమంటారు ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, రాజకీయ వ్యతిరేక విధానాలు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్లో చేస్తున్న వ్యతిరేక విధానాలు కానీ నిజంగా కూడా యువకులు దాని మీద బాగా అబ్జర్వ్ చేసి రావడం జరిగింది. ఇంకోటి ఏమంటే యువకులు మొత్తానికి రాజకీయాలలోకి రావాలి అనే రకంగా చెప్తూనే మంచిగా ఉన్న యువకులను కూడా అసలు యువకులు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎవరిదంటే వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, కొడుకు, అల్లుడు, బిడ్డ, వీళ్ళే యువకులు వాళ్ళ మధ్యన. కానీ ఈరోజు అవుట్ సైడర్స్ ఎవరైతే నాలెడ్జ్ ఉన్న, తెలివి ఉన్న, మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఇది చాలా బాగా మేము అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వైస్ ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ యూత్ అవార్డీస్ ఏదైతే బెస్ట్ స్టేట్ యూత్ అవార్డీస్ కౌన్సిల్కి కూడా నేను వైస్ ప్రెసిడెంట్. ఆ రకంగా మేము ఎన్నో యూత్ సెమినార్స్ కానీ, యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ గతంలో 20 ఏళ్ల నుంచి కూడా చేయడం జరిగింది. ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ దగ్గర రాజీవ్ యువశక్తి అనే పేరు తీసుకొచ్చింది కూడా మేమే. ఎందుకంటే యువతకి ప్రాధాన్యత. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొత్తానికి రైల్వేలో కానీ ఇంకెక్కడన్నా కానీ యువతకున్న ప్రాధాన్యత అంతా కూడా ఎత్తివేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మటుకు 100,000 కోట్ల రూపాయలు మాఫ్ చేస్తుండ్రు. కానీ ఇక్కడ ప్రజల మీద, జనరల్ పబ్లిక్ మీద మటుకు బాధుడు బాగా మోపుతున్నారు. ఇది మంచి నిర్ణయము. ఎందుకంటే టీజే అనడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడడం, యువకుల మీద మాట్లాడడం తప్పు. ఇమీడియట్ గా ఆయన ఆ తప్పు తెలుసుకొని నేను సారీ, ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అడ్వకేట్ గా అయిన రోజు నేను వాళ్ళ మీద అయినా అని చెప్పి ఈరోజు తప్పించుకోవడానికి మొదలు పెట్టిండ్రు. కానీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్లను కంట్రోల్ పెట్టడము, అటు లేకపోతే సుప్రీం కోర్టు జడ్జిలను కానీ ఇంకెక్కడన్నా జడ్జిలను కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టి వాళ్ళు బీజేపీలో మళ్ళీ రిటైర్డ్ అయినాక అధికార పదవులు ఇవ్వడము, నామినేటెడ్ ఇవ్వడము, అదొకటి పార్టీలను జంప్ చేయడము, లేకపోతే ఏక్నాథ్ షిండేలను తయారు చేయడం, వీటి మీద వాళ్ళు చాలా బాగా మంచి నిర్ణయం తీసుకుంటూ ఒత్తిడి బాగా తెస్తుంటూ ఈరోజు బీజేపీ గజగజలాడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఆపోజిషన్ పార్టీలు ఎన్ని మాట్లాడినా, ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా వాళ్ళు ఇట్లా తోసిపుచ్చేస్తూ పార్టీలకి విభజించు పాలించు అనే రకంగా చేయడం జరిగింది. కానీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఖాళీ సోషల్ మీడియాలోనే వీళ్ళని హడలెత్తిపిస్తుందంటే వీళ్ళు చేసిన తప్పులకి ఈరోజు నరేంద్ర మోదీ కానీ, లేకపోతే అమిత్ షా కానీ, లేకపోతే ఇట్లాంటి కుట్రలు చేసేటోళ్ళందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. మొన్న కూడా మనం చూసినాం. ఇంతకుముందు యువకుడు చెప్పినట్టు ఏదైతే ఇంతకుముందు మాట్లాడిన మహేష్ గౌడ్ మాట్లాడి కూడా ఏది మన రాఘవ్ చెడ్డా గురించి కూడా నేను ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా మెచ్చుకోవడం జరిగింది. కానీ ఇమీడియట్ గా రాఘవ్ చెడ్డాను తీసేసి ఇమీడియట్ గా బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ పక్కకు తీసుకున్న తర్వాత ఈరోజు మాట్లాడకపోయింది. ఇదే రాఘవ్ చెడ్డా మొత్తానికి ప్రజలకి సంబంధించిన మొత్తానికి సెల్ ఫోన్ కానీ, 28 days అని, లేకపోతే మొత్తానికి టోల్ గేట్లని, లేకపోతే గ్యాస్ అని, లేకపోతే మొత్తానికి ప్రజలకు సంబంధించిన విషయాల మీద చాలా బాగా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా చలో ఇటువంటి యువకులు మంచిగా వస్తే బాగుంటుందంటే ఈరోజు బీజేపీ ఇమీడియట్ గా వాళ్ళ మధ్యన చీల్చి వాళ్ళ పార్టీలకు చేర్చుకొని నోరు బంద్ చేసినారు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇది మన ఇంకొక యువకుడు కూడా అప్పట్లో అడ్వకేట్ ఆయన కూడా పార్టీలో ఉంటే బాగా మాట్లాడిపించారు. ఈరోజు మొన్న మనకు తెలంగాణకు కూడా వ్యతిరేకంగా మాట్లాడండి. ఆ పిల్లోడు ఏది మన ఆంధ్ర తెలంగాణని మొత్తానికి విభజించితే అది భారత పాకిస్తాన్ యుద్ధం. తేజస్వి సూర్యన్ మొత్తం తేజస్వి సూర్యన్ కూడా యాంటీగా మాట్లాడిపించారు. నీకు అధికార మొత్తానికి ఏమంటే యువతని చెడుదారి పోవాలి ఇక ఆ రకంగా ఆలోచన. గతంలో మనం 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో చూస్తే మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా యువతనంతా తాగుబోతుమయం చేయడం జరిగింది, తాగుడుకు బానిస చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఎవరన్నా దావత్ చేస్తే తాగుడు లేకపోతే ఇది దావత్ కాదు అనే రకంగానే జరిగింది. అంటే ప్రస్తుతానికి యువతని మొత్తానికి ఏదో రకంగా బానిస దానికి ఏదానికన్నా అడిక్ట్ చేసి వీళ్ళు మొత్తానికి రాకుండా ఉండాలా, మనదే రాజకీయం నడవాలా అనేది అన్ని పార్టీల రాజకీయ నాయకులు అట్లా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు యువత మేల్కోవడము ఏదైతే ఈ కాక్రోచ్
జనతా పార్టీ నేను ఇంతకుముందు కూడా మధ్యాహ్నం కూడా ఐ న్యూస్లో కానీ ఇంకా వేరే ఛానల్లో కూడా మాట్లాడినాను. నేను ఇదే చెప్పినాను. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చేస్తుంది ఒక రకంగా మట్టుకు 100% వాళ్ళు మేల్కున్నారు. ఈరోజు అట్లీస్ట్ వాళ్ళు ఉన్న జాగాల ఏదైతే సోషల్ మీడియాలో మొత్తానికి ఈరోజు యూనిటీ కావడము, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో భయపెడితేనే వీళ్ళు ఇంత భయపడుతున్నారంటే నిజంగా కూడా ఇదే యువత అంతా మొత్తానికి ఒక్కొక్క రోజు ఇట్లా బయటకు వస్తే ఎట్లుంటుంది మనం చూస్తున్నాం. ఏదైతే హనుమాన్ జయంతి కానీ లేకపోతే రామనవమి కానీ ఆ కుప్పలు పబ్లిక్ పోతుంటే, జనాలు యువకులు పోతుంటే వీళ్ళనందరినీ కనుక ఒక్క రోజు ఏ గవర్నమెంట్ అయినా సరే వీళ్ళని వాడుకుంటే చైనా వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు కట్టేయచ్చు. మనం అంత అంత ఉత్సాహము తెలివి. ఏమండి మీ వీడియో మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి సార్. వీడియో స్ట్రక్ అవుతుందా? ఏం లేదు, క్లియర్ గానే ఉంది కదా. ఇప్పుడు ఓకే, కంటిన్యూ చేయండి. అయితే పరిస్థితులు ఏమంటే యువతని పెడుదారిలకు పంపించడానికే రాజకీయ పార్టీలు వాడుతున్నాయి తప్ప యువకులని వాడుకుందాము, మేధస్సు వాడుకున్నాం. ఇప్పుడు నా టైంలో మొత్తానికి కాలేజీలలో ఎలక్షన్స్ ఉండేది. మొత్తానికి అక్కడ రాజకీయ నాయకులు వచ్చి ఒత్తిడి తెచ్చి మొత్తానికి శివ సినిమా లాగా, ఏదైతే నాగార్జున శివ సినిమా లాగా మొత్తం ఆ ఎలక్షన్లు బంద్ చేయడానికి కూడా గతంలో చాలా పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది మొత్తానికి ఈరోజు కాలేజ్, ఇంటర్మీడియట్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీలలో ఎలక్షన్సే బంద్ అయిపోయినాయి. అంటే రాజకీయంలో యూత్ నుంచి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి అన్ని రకాలుగా తెలుస్తాయి. మనం ఆ రకంగా ఆలోచిస్తే పి జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 78 అంటే వాళ్ళు ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచింది 1978లో. కానీ అంతకుముందు వాళ్ళంతా వాళ్ళ కాలేజీలలో, తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలలో వాళ్ళు కూడా కాలేజ్ యూనియన్లో నిలబడిన వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సిస్టమే పోయింది. యువకులకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా కానీ, లేకపోతే ఇంకా ఎవరన్నా తప్పదు అనుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలకున్న ఆసక్తిని బట్టి వాళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్ మీద నిష్ణాతులుగా అవుతారంటే సంతోషిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు మటుకు ఏ ప్రభుత్వమైనా ఖాళీ మాటల ప్రభుత్వం, మాయ మాటలు చెప్పడం తప్ప యువతకి ఒక మంచి మార్గం చూపించిన, ఒక మంచి ఆలోచన విధానం, మేధాస్తులని తీసుకొని ఎస్ మేము వీళ్ళని ఎంకరేజ్ చేస్తామన్న పార్టీలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. దాంట్లో ఈ 12 సంవత్సరాల నుంచి మొత్తానికి బీజేపీ పార్టీ వన్ సైడెడ్ గా మొత్తానికి భారతదేశంలో మొత్తానికి అసలు ఇంకో వేరే పార్టీ ఉండొద్దు, మా ఒక్క పార్టీ ఉండాలి, మేము దోచుకున్నా ఏం చేసినా మాదే నడవాలనే రకంగా ఏక్నాథ్ షిండేలను చేస్తూ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం వాళ్ళే పెడుతున్నారు. ఈ రోజు ముఖ్య కారకులు మోదీ గారు, ఈ రోజు అమిత్ షా వల్లనే ఈ రోజు బీజేపీ పార్టీకి ఇంత పెద్ద చెడ్డ పేరు వస్తుంది. దాంతో పాటు వాళ్ళ మంత్రులు కూడా చూడండి. ఓకే రైట్. కృష్ణారెడ్డి గారు సార్, ఇందాక మాట్లాడుతున్నా నేను ఓపిక్గా వింటున్న అందరికి ఏంటంటే అసలు భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేయాలి, పార్టీలు ఏం చేసినాయి, మేము ఏం చేసినాము, ఎదుటోళ్ళు ఏం చేసింది అనేది ఆలోచన విచక్షణ లేకుండా బీజేపీని విమర్శించాలనే ఒక కోణం తప్ప మా వీరికి ఇంకొక అవకాశం కనబడతలేదు. ఇందాక రామగౌడ్ గారు అంటున్నారు రాఘవ్ చద్దాది వాళ్ళను బీజేపీలోకి రాగానే అంతకంటే ముందు ఎవరినో ఆరోపణలు వచ్చినాయి, ఆయన బీజేపీలోకి రాగానే సచివులు అయినరు. రాఘవ్ చద్దా గారిని ఎవరు గొంతు అనగదొక్కారు? ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చే ఆయన పదవిని రాత్రికి రాత్రి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? అందులో ఉన్న మీ పార్టీ ఎంపీల మీద నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ పార్టీ ఎంపీలను క్రమశిక్షణలో పెట్టుకోలేకుండా, మీ ఎంపీలు పద్ధతిలో లేకుండా మీరు వాళ్ళని అనగదొక్కితే ఒకటి శివకుమార్ గారు వారు బయటకు రావడం జరిగింది. మీ పార్టీలో అవినీతి పెరిగింది, జైల్లోకి వెళ్ళిండ్రు, భవిష్యత్తు లేదు. ఇక అది గుర్తుంచుకొని వారు బయటకు రావడం జరిగింది. ఈ అంశాలను లేవనెత్తితే మీ పార్టీకి ఏదైతే కొన్ని బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసాయో ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ కంపెనీలకు ఇబ్బందికరంగా రాఘవ్ చద్దా మాట్లాడుతున్నాడని ఆయన రాత్రికి రాత్రి ఎలాంటి ఆరోపణలు లేకుండా, ఎలాంటి సంజాయిషి కూడా పార్టీ నుంచి అడగకుండా ఆయనను పదవి నుంచి ఎందుకు తప్పించిండ్రో సమాధానం చెప్పాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది. కదా దాని వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది. అది పూర్తి స్థాయిలో కుట్ర, భారతీయ జనతా పార్టీ కుట్ర.
ఎందుకు ఈ రోజు రాఘవ చెడ్డ గారు ఎందుకు మాట్లాడలేదు? కృష్ణారెడ్డి అన్న, ఈ రోజు రాఘవ చెడ్డి గారు ఈ దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రాఘవ చెడ్డ గారు ఎందుకు మాట్లాడలేదు బయటకు వచ్చి? ఒకటి ఛాయ్ గురించి, ఎయిర్పోర్ట్ లో ఛాయ్ గురించి మాట్లాడిన రాఘవ చెడ్డ, ఎయిర్పోర్ట్ లో ఛాయ్ గురించి మాట్లాడిన రాఘవ చెడ్డ, సిమ్ గురించి మాట్లాడిన రాఘవ చెడ్డ గారు ఈ రోజు ఈ దేశంలో ఈ రోజు సిలిండర్ పైన 993 రూపాయలు పెరిగింది, పెట్రోల్ పైన పెరిగింది. ఎందుకు నోరు మెదపట్లేదు? చెప్పాలన్నా, మీరు చెప్పాలా ఎందుకు నోరు మెదపట్లేదు? ఒకటి రామగౌడ్ గారు, మీరు ఒకటి సమయము, సందర్భము, సిచ్యువేషన్, కొన్ని సందర్భాలలో కొన్ని దగ్గరలకు పోయినప్పుడు చూసి చేసి మాట్లాడాలి. ఇక మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, వద్దన్నప్పుడు మీరు తీసేసినప్పుడు ఆయన నోరు కట్టుకొని కూర్చోవాలనేది కాదు. ఒక అంశము బీజేపీలో ఒక్క పాయింట్ నేను మన కృష్ణారెడ్డి గారితో మాట్లాడాలా? ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. నేను పైల కృష్ణారెడ్డి గారు ఒక్క మాట. ఈరోజు మీరు ఉల్టా ప్రశ్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలకేని రాఘవ్ చెడ్డా ఎందుకు తీసేసిర్రు, ఆపోజిషన్ లీడర్కి ఎందుకు తీసేసిర్రు, ఏమైంది అనేది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, బీజేపీలోకి గుంజుకుంటున్నారు, మా లీక్స్ అన్ని ఇస్తున్నాడు అనే రకంగా ఆ టీంకి మొత్తం చెప్పడం జరిగింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాని వెనకాల ఎవరున్నారు? దాని వెనకాల మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఉందా? మీ అమిత్ షా లేడా? ఒకటినండి శివకుమార్ గారు, మనము బేస్లెస్ ఆరోపణలు చేయొద్దు. మన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎదుటోని బదనాలు చేసే విధంగా మాట్లాడడము అది సమంజసంగా లేదు. మీరు అలాంటి ఏదైనా ఉంటే ఒక ఆధారాన్ని చూపించండి. ప్రతిదానికి మీరు చేసిన తప్పుకు వాళ్ళ బయటకు వస్తే మీరు మళ్ళీ వెనకాలేమో జరిగింది, దాని వెనకాలేమో జరిగింది, ఏం జరిగిందో బయట పెట్టింది. ఏ రోజు ఎక్కడ ఎవరు కలిసి రాగొస్తుందో కానీ చెప్పండి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పకుండా కృష్ణారెడ్డి అన్న, ప్రధానమంత్రి సువేంది అధికారు డబ్బులు పంచంగా దొరికిండు, ఆయనే అవినీతికి పాల్పడ్డాడు అని ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. తను మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి, మీ పార్టీలో జాయిన్ అయితే పునీతుడు అయిపోయిందా? ప్రధానమంత్రి స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను. రామగౌడ్ గారు, మీరు వినండి. మీరు ముగ్గురు బీజేపీ పార్టీని విమర్శించినప్పుడు నేను ఓపిక ఎందుకు కూర్చున్నానో తెలుసా? నాకు సమాధానం చెప్పే ధైర్యం ఉంది, మేము తప్పు చేయాలనేది ఉన్నది. నేను మిమ్మల్ని మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను. మీరు అలా తట్టుకోవడం కాదు, బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు మంచి నాయకులని విభజిస్తున్నారు. ఈ రోజు మీ పార్టీలకు అంటే కృష్ణారెడ్డి గారు శివకుమార్ గారు ఒక్క సెకండ్ అండి. దొంగ మీ పార్టీలకు శివకుమార్ గారు ఒక్క సెకండ్ కృష్ణారెడ్డి గారికి మాట్లాడివ్వండి. శివకుమార్ గారు చెప్తున్నారు, ఇక అసలు యువకుల సమస్యలను మొదలుపెట్టేసి ఏకనాథ్ షిండేలు, ఆ షిండేలు, ఈ షిండేలు, రాత్రికి రాత్రి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక డిఎంకే పార్టీ తోటి ఒత్తు పెట్టుకొని మొన్నటి దాకా మీరు ఎలక్షన్ లో కలిసి పోటీ సీట్లు పంచుకున్న వాళ్ళు ఆ పార్టీలో కనీసం కూడా ఆ పార్టీకి సమాధానం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మీరు రాత్రి దాకా తిట్టి పొద్దున పోయి మీరు ఆ పార్టీలో చేరి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే పక్కకు పగిలి నవ్వుకుంటూ కూర్చుంటే మేము ఈ రోజు తమిళనాడు విజయ్ గారికి సపోర్ట్ చేయడానికి కారణమేంది? మీ బీజేపీ ప్రభుత్వం ఆయన ఒత్తిడి చేస్తున్నారు అనే రకంగానే మా రాహుల్ గాంధీ గారు పోవడం జరిగింది. మీరు మళ్ళీ అది ఆ తప్పుడు పోవద్దు. మీరు మీ పార్టీ తప్పు చేస్తుంది, అక్కడ కూడా ఏకనాథ్ షిండేలను తయారు చేస్తుందని రాహుల్ గాంధీ గారు పోయి విజయ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆల్ పార్టీని పిలిచి అక్కడ ఈరోజు మా ప్రెజర్ వల్ల, మా సపోర్ట్ వల్ల ఈరోజు విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే మీరు ఆయనను కూడా కుప్పగూల్ చేస్తుండే. ఒక సింగిల్ శివకుమార్ గారు ఒక్క సెకండ్ అండి. సార్ కృష్ణారెడ్డి గారు ఒక్క సెకండ్. సార్ రాముగౌడ్ గారు నాకు ఒక్క అవకాశం మాట్లాడినప్పుడు రైట్ నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు రాముగౌడ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. శివకుమార్ గారికి ఇప్పుడు ఏకనాథ్ షిండేలు ప్రతిదానికి ఒక అంశం పట్టుకుంటారు. రాత్రికి రాత్రి మీరు ఎందుకు మాట్లాడారు? ఏ అంశంలో మీకు వాళ్ళకు మీకు ఒక పార్టీ సిద్ధాంత పరంగానో లేదంటే అవగాహన పరంగానో ఉండాలి. 30 ఏళ్ళు ఉన్న కలిసి ఉన్న పార్టీతోటి కలిసి పోటీ చేసిన వాళ్ళతోటి సీట్లు పంచుకున్న వాళ్ళతోటి కనీసమైన పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు పేట్లు ఫిరాయించి విజయ్ పార్టీకి
సపోర్ట్ తెలిపిన వాళ్ళు మీరు వచ్చి ఇంకా మళ్ళా నీతులు చెప్తుంటే ఇక అందరూ ఇంట్లో కూర్చోవాలి మనం. యాంకర్ గారు, నేను దీనికి సమాధానం చెప్తాను. సార్ మీ దగ్గరికి వస్తాండి, ఆయన కంటిన్యూ చేయండి. మీ దగ్గరికి వస్తాను, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. పీడిఎస్సీ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రజా సమస్యల కంటే ఎక్కువ బీజేపీ మీద శత్రుత్వంతో ఎక్కువ మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఇలా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఏంది, ఇలా ఒక ఎగ్జామ్ పెడితే 200 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఒక ఎగ్జామ్ పెడితే నువ్వు 100 నుంచి 150 మంది కూడా క్వాలిఫై అయితలే. దీనికి సమాధానం చెప్పాల్సింది మనము. ఎందుకంటే నేను విద్యార్థులను తప్పు పట్టలే, సమస్యను ఎక్కడ జరుగుతుందో చూడండి. విద్యార్థులకు ఏంటంటే ఎవరైనా ఒక కంపెనీలో కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కానీ వాళ్ళు క్వాలిఫై కావాలి. అది క్వాలిఫై అవ్వట్లేదు అనుకుంటే ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ అంశాన్ని డిస్కస్ చేయాలి. ఎంతసేపు రాజకీయాలు, ఎంతసేపు ఇంకో పార్టీని బదనాలు చేస్తున్నా? ఎన్ని రోజులు కూర్చున్నాం శివకుమార్ గారు? మనం ప్రతి డిబేట్ లో కూర్చుంటున్నాం. పార్టీలను బదనాలు చేయొద్దు. ఒక ఎగ్జామ్ రాసి ఎంతమంది ఇవాళ జేఈ మెయిన్స్ రాసిండు, ఎంతమంది క్వాలిఫై అయ్యింది? ఒక్కొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ లో ఎంత ఖర్చు పెట్టింది చెప్పండి? సంవత్సరానికి 2 లక్షలకు తక్కువగా కాకుండా ఖర్చు పెట్టారు. ఇవాళ క్వాలిఫై కాలేదు. ఎందుకు? ఇవాళ మనకి ఇంటర్మీడియట్ లో మనకు ఎందుకు పర్సెంటేజ్ తక్కువ వస్తుంది? 100% ఎందుకు రావట్లేదు? ప్రైవేట్ వ్యవస్థలు ఎందుకు ఇది అవుతున్నాయి? దాంట్లో ఎందుకు ఒక డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఒక 5 ఫ్లోర్లు ఉన్న తీసుకొని కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు. నా ఇంటి దగ్గరనే 16 కాలేజీలు వచ్చినాయి. అవి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఒక గ్రౌండ్ లేదు, ఒక పార్కింగ్ లేదు. పొద్దున్న లేచి మేము ఐస్టేషన్ లో పోతే మొత్తం కాలేజీ బస్సులు, కాలేజీ మంది. అక్కడ అసలు ఎవరు ఉన్నారు, ఎవరు తెలియదు. విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది. దీన్ని గ్రహించకుండా నిన్ను పార్టీని తిట్టు, నువ్వు కాంగ్రెస్ నేను తిట్టా, బీజేపీని నువ్వు తిట్టు, ఇదే సరిపోతుంది. అసలు విద్యా ప్రమాణాలు ఎక్కడ పోతున్నాయి? విద్యల భవిష్యత్తు ఎక్కడిపోతుంది? ఒక ఎగ్జామ్ రాపియండి, నేను చెప్తా పిల్లలకు ఎంత క్వాలిఫై అవుతున్నారో చూద్దాం. ర్యాంకుల మీద ర్యాంకులు, యాడ్స్ మీద యాడ్స్. 20 కాలేజీలు పెడతాడు, 20 ర్యాంకులలో 4 ర్యాంకులు వస్తే కొద్ది నుంచి కొద్ది దాకా అడ్వర్టైజర్లు, ఫుల్ పేజీలు ఈ న్యూస్ లో వస్తున్నాయి. ఇవన్నిటికీ విద్యా వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, నేను ఒకటి సార్, బీజేపీ ఉన్నా సరే, అక్కడ కాంగ్రెస్ ఉన్నా సరే, ఇంకేదైనా ప్రభుత్వాలు ఉన్నా సరే, విద్యా వ్యవస్థలో ఉన్న ఫస్ట్ కాలేజీలు బాగుపడాలంటే విద్యా వ్యవస్థలో ఉన్న అధికారుల కాడికెళ్ళి మొత్తం అందరినీ ప్రక్షాళన చేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. అంతేగాని ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభుత్వ మంత్రి ఇవాళ ఉంటాడు, 5 ఏళ్ళకి ఇంకోటి వస్తాడు. అది కాదు. విద్యా సార్ కృష్ణారెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. ప్రభుత్వ కృష్ణారెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. సార్ రైట్, ఒక్క సెకండ్. రాముగౌడ్ గారు. కృష్ణారెడ్డి అన్న నేను మిమ్మల్ని మొదటి కారికి వచ్చాను. మీరు చెప్పిన ఏదైతే ఉందో ప్రభుత్వాల వైఫల్యం, నేను అందుకే మిమ్మల్ని కృష్ణారెడ్డి అన్న బీజేపీ పార్టీకి వచ్చినా కూడా మీరు మీ ప్రభుత్వ వైఫల్యం, బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పింది. ఎందుకోసం అంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటల్ని, ఈరోజు యూనివర్సిటీలకి పర్మిషన్లు ఎవరిస్తారు? ఈరోజు లక్షల కొద్ది ఫీజులు పెరుగుతుంటే వాటికి పర్మిషన్లు ఎవరిస్తారు? ఈరోజు ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు లేక, వాళ్ళు సొంత బిజినెస్లు చేసుకోవడానికి డబ్బులు లేక యువత పక్కదారులు పడుతుంటే దానికి ప్రధాన కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాదా? అలాగే ఈరోజు 2 సార్లు లీకులు, ఒకసారి కాదు. ఈరోజు పేపర్ లీక్ అయితే దాని మీద ప్రధాని మాట్లాడకుండా, దాని మీద బీజేపీ పార్టీ మాట్లాడకుండా ఈరోజు ఇటలీకి అక్కడ చాక్లెట్లు తింటున్నో, లేకపోతే బయట దేశాలకు తిరుగుతున్నో ఈరోజు మన ప్రధానమంత్రి గారు అంటుర్రే, ఈడ దేశ ప్రజలు మన బిడ్డలన్నా, మన బిడ్డలందరూ కూడా ఎగ్జామ్ రాసి ఈ రోజు వాళ్ళకి ఎగ్జామ్ ఎంతగా చదువుకొని వాళ్ళు లీక్ అయిందంటే, వాళ్ళు లీక్ అయిన తర్వాత కనీసం ఒక 5 నుంచి 7 నుంచి 8 మంది పిల్లలు వారు మరణం పొందారు అంటే దానికి కారణం పార్టీలు కాదా అని ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఇదే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది? ఈ రోజు యువతకి పత్రికా స్వేచ్ఛ ఉందా? ఈ రోజు పత్రికా స్వేచ్ఛలో 157 ర్యాంకులో మనం ఉన్నాం భారతదేశం. అంటే పత్రికలకు మాట్లాడే హక్కులు కూడా లేకుండా ఈరోజు బీజేపీ పార్టీ చేసింది. ఏ రోజు కూడా ప్రధానమంత్రి పత్రికలు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికలకు కూడా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు బీజేపీ పార్టీకి ప్రధానమంత్రికి ఉంది. ముఖ్యంగా ఏమడుగుతున్నాం అంటే యువతగా ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఈ రోజు ఈ దేశంలో
ఎడ్యుకేషన్ పరిస్థితి సర్వనాశనమైంది, హెల్త్ పరిస్థితి సర్వనాశనమైంది, యువతకి ఉద్యోగాలు లేవు, ఇద్దరు అమ్ముతుర్రు ఒకడు కొంటుండు. వాళ్ళు ఎవరు? ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటురు. ఒకరేమో మన మోడీ అమిత్ షాలు అయితే, ఇంకోలేమో మన అదాని అంబానీ. ఈ దేశాన్ని అంతా కూడా అమ్మ చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీరందరికీ కూడా తెలుసు, మనం అందరం కూడా తెలుసు. పొలిటికల్ పార్టీలుగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం, పొలిటికల్ పార్టీల వైపు మాట్లాడుతున్నాం. కానీ ఈ దేశంలో యువతని సర్వనాశనం చేసిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న పార్టీలు కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చింది ఈ దేశానికి? ఎటువంటి పరిస్థితి వచ్చింది? ఇటువంటి కష్టకాల పరిస్థితుల్లో ప్రధానమంత్రి రాముగౌడ్ గారు బయట దేశాల్లో రాముగౌడ్ గారు సార్ రైట్ సార్ రాముగౌడ్ గారు మనకి టైం లేదండి, కన్క్లూజన్ ఇచ్చేసండి. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ నేను సమస్యను మాట్లాడమంటే మళ్ళీ వ్యక్తుల పేర్లు తీసుకొని నేను వ్యక్తుల కోసం మాట్లాడలేదు. నేను ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ ప్రభుత్వ వైఫల్యంలో వ్యక్తి కదా. మీ వెనకాల ఇప్పుడు మీ వెనకాల ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది, మీ వెనకాల ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది. నా ప్రధానమంత్రి, నా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నేను నా యువతగా నరేంద్ర మోడీ గారిని అడిగే హక్కు ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఇది వ్యక్తుల పేర్లు కాదు, వాళ్ళ బాధ్యులు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీయే కాదు, ఈ రోజు దేశంలో ఈ భారతదేశాన్ని పాలించే నరేంద్ర మోడీ గారు కదా. నరేంద్ర మోడీనే క్వశ్చన్ చేస్తాం, భారతీయ క్వశ్చన్ చేస్తాం. కానీ ఈ దేశంలో యువతతోటి ఎవరు పెట్టుకున్నా కూడా, యువతను ఎవరు పక్కదో పట్టించినా కూడా ఖచ్చితంగా దానికి పర్యవసనమే ఈ రోజు ఏదైతే బొద్దింకల పార్టీ అంటున్నామో, కాక్రోచ్ పార్టీగా ఎదిగిందో ఖచ్చితంగా నిలదీస్తుంది, ఖచ్చితంగా రాజకీయ నాయకులు చేస్తున్న పాలనను బయట పెడుతుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తున్నాం. అటువంటి పార్టీకి, అటువంటి వ్యక్తికి, అటువంటి టీం అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీగా, యువతగా మేమందరం కూడా మద్దతుగా ఉంటామని పత్రిక ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్ రైట్. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, యువతలో ఉన్న వ్యతిరేకతను అలాగే వాళ్ళని సరైన మార్గంలో నడపడానికి అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సార్ ఫస్ట్ నా ఉద్దేశంలోనైతే విద్యా ప్రమాణాలు ఫస్ట్ పెరగాలి సార్. సార్ మనకి టైం లేదు, ఫాస్ట్ గా కన్క్లూజన్ ఇచ్చేసండి. ఎక్కడైనా విద్యా ప్రమాణాలు పెరగాలి. వాళ్ళకు ఈ రోజు ఉన్న క్యారిక్యులరం ప్రకారము ఏదైతే ఇప్పుడు జనరేషన్ చేంజెస్ వచ్చిందో దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను రెడీ చేయాల్సింది ఉంది. ఈ కాస్ట్లీ విద్య నుంచి పక్కదారి పట్టకుండా చూసుకునే విధానాన్ని నుంచి చేయాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియంత్రణ లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి గల ఏదన్నా వ్యవస్థను ఏర్పరిచి దాని మీద ఒక విజిలెన్స్ పెడితే కనుక విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. కానీ లేదంటే ఇలాంటి ఇక డబ్బుల వ్యవహారము, ఫైనాన్షియల్ వ్యవహారంలోనే ఇది నడుస్తుంది. కానీ ఎన్ని రోజులకు చూసుకున్నా క్వాలిటీ అయిన విద్య దొరకనప్పుడు అర్హత కలిగిన విద్యార్థి ఉద్యోగానికి దొరకడు. కాబట్టి ఇదంతా చాలా ఇబ్బందికరమైనది, చాలా గ్యాప్ ఏర్పడుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలు పెంచే విధంగా, విద్యార్థుల భవిష్యత్తు సుఖశాంతులతో ఉంచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. రైట్ సార్. శివకుమార్ గారు మీరేం చెప్తారు? కన్క్లూజన్ ఇచ్చేయండి. ఒకటి ఏంటంటే, పైల కృష్ణారెడ్డి గారు నిజంగా కూడా సౌమ్యులు, పార్టీతో సంబంధం లేదు. ఆయన ఏదైనా ఉంటే ఓపెన్ గా మెత్తన్ మనసు మంచితనమే మాట్లాడతాడు. కానీ ఈరోజు ఏదైతే ఆయన ఉన్న పార్టీలో 12 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మాకు అవకాశం ఏంటి, నేను చేస్తా అని చెప్పి ముందుకొచ్చిన నరేంద్ర మోదీ గారు కానీ, అటు అమిత్ షా కానీ, ఈరోజు దేశంలో 2 సీట్లు ఉన్న వాళ్ళు మొత్తానికి అన్ని సీట్లు ఆక్రమిస్తాము. ఈరోజు వాళ్ళ అభివృద్ధి నినాదం ఏంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ అంట. అంటే మిగతా పార్టీలు ఏముండదు, ఈ మొత్తం కమలం పార్టీ, ఈ నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇప్పుడు ఇంతకుముందు మన రాముగౌడ్ చెప్పినట్టు వాళ్ళ నరేంద్ర మోదీ దత్తపుత్రులు ఇద్దరు వాళ్ళు ఉండాలి. ఈరోజు సోలార్ ఎనర్జీ అని చెప్తే కూడా సోలార్ ఎనర్జీ కూడా వానికే ఇవ్వడం. ఈరోజు ప్రధానమంత్రులు ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఉన్నారో, ఇంతమంది ప్రధానమంత్రులు ఖర్చు పెట్టిన ఖర్చు ఒకటి, ఈరోజు నరేంద్ర మోదీ ఒక్కటే 3 times లేదా 5 times ఖర్చు పెట్టేసిండు. అంటే ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రులు ఎంతైతే ఖర్చు పెట్టిండో, ఈరోజు నరేంద్ర మోదీ ఒక్కడు ఖర్చు పెట్టిన ఖర్చే ఈరోజు 3 times ఉంది. అంటే ఇంకా మీరు ఆలోచించండి, ఆయన ప్రజలకు ఏం చెప్తాడు? మన పైరట్ గ్రౌండ్కి వచ్చి మొత్తానికి మీరు నూనె వాడొద్దు, పెట్రోల్ తక్కువ చేయండి, డీజిల్ తక్కువ చేయండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40 రూపాయలు. సార్ శివకుమార్ గారు, మనకి చాలా షార్ట్ టైం ఉంది. 1 second.
ఇది చెప్పిన ఆయన ఈరోజు 30 లక్షల రూపాయల సూట్ వేస్తాడు, మష్రూమ్స్ ఫ్లైట్లు వస్తాయి ఆయన తిననికి. మరి ప్రజలకు ఎందుకు Right, sir. Right, మంచిగా sir. వాడొద్దు? రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇవాళ మన బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి శివకుమార్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అలాగే రాముగౌడ్ గారికి ధన్యవాదాలు సార్. రైట్, చూశారు కదా, వ్యంగ్యంతో మొదలైన ఈ బొద్దింక రాజకీయం ఒక సాధారణ క్లిప్ నుంచి పుట్టి జాతీయ పార్టీలను సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇది కేవలం ఒక ట్రెండా లేదా దేశంలో యువత అణచివేయబడిన ఆవేదనకు ఒక కొత్త గొంత? నిషేధించిన వెనక్కి వచ్చిన బొద్దింకల ఈ ఉద్యమం కూడా అలాగే కనబడడం లేదు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.